హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీని. ఈరోజు స్పెషల్ రాయలసీమ స్పెషల్ అండి. ఇది ఉల్లిగడ్డ కారం. ఇవి ఒక 6 ఉల్లిపాయలు ఉన్నాయండి. 6 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ కొబ్బరి అనేది పొడి కొబ్బరి తెచ్చుకోకండి, అంత టేస్ట్ రాదు. ఇలా కొబ్బరి గిన్నె ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఇది మిక్సీ పట్టాలి. ఫస్ట్ ఇది పట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసి పట్టుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మన ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇది పట్టేసిన తర్వాత చూడండి ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఘాటు వస్తే మూతేసి పెట్టే కళ్ళకు నీళ్ళు కారిపోతుంది. కళ్ళు నీళ్ళు కారితే ఒక పాట పెడతాం. ఏమని? ఇవన్నీ తిరిగేటట్టు. ఓకే, మళ్ళీ లేదంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయంటే ఇంకో పాట పెడతాం. ఏం పెడతాం? ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కారంలోకి కారపొడి వేసుకోవాలి. రెండు పెద్ద స్పూన్ అండి. ఇది 3 వేస్తున్నాను. ఎన్ని ఉల్లిపాయలు అని చెప్తే నాకు గుర్తులేదు. 6 ఉల్లిపాయలు కదా. 6 ఉల్లిపాయలు. ఒక్కొక్కసారి మర్చిపోతామండి, ఎన్ని గుర్తుంటాయి బుర్రలో. కారం అయితే 3 స్పూన్లు వేసానండి, ఇది గుర్తుంది. తర్వాత కొద్దిగా పసుపు అండి, ఎక్కువ వేసుకోకండి, అంతే కొద్దిగా, కొంచెం కలర్ రావడం కోసం. తర్వాత సాల్ట్, పెద్ద స్పూన్తో అయితే 1.5 స్పూన్ పడుతుందండి 6 ఉల్లిపాయలకు. ఇది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టేసారండి, పేస్ట్ అయిపోతుంది. కచ్చా పచ్చగా పట్టుకోవాలి. చూపిస్తాను. కెమెరామ్యాన్ ఫోకస్ కరు. ఇలా ఎల్లోది ఉంటే కదా, అలా అనుకొని ఇలా అనుకుంటూ పట్టుకోవాలన్నమాట. ఇది ఏంటంటే మనం రోట్లో దంచేటప్పుడు కచ్చా పచ్చగా దంచుకుంటాం. మనకు రోల్ లేదు కాబట్టి దీంట్లో పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కచ్చా పచ్చా పట్టుకోండి. ఇప్పుడు కొంతవరకు అయ్యింది, ఇంకా కొంచెం మొత్తం పట్టది. ఇప్పుడు అస్సలు వాటర్ వేసుకోకండి, పొరపాటున కూడా వాటర్ వేయకండి. తిరగట్లేదని స్పూన్తో కలవెడతా పట్టేసుకోండి. ఇలా పట్టుకుంటూ కలబెట్టుకోవాలండి. కింద ఏదన్నా కలబంది ఉంటే కలిసిపోతుంది. ఎందుకంటే కచ్చాపచ్చగా ఇక్కడ చూడండి దగ్గర ఇలా కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. ఇది మగ్గినప్పుడు మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద పడితే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. అందుకని ఇలా చూసి పట్టుకోవాలి. ఒక్కసారి తిప్పేస్తాను. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. వీటికి కావాల్సిన పోపు వేసేసుకోండి. పెన్నం పెట్టి ఒక పెన్నం పెట్టుకోండి. అంటే నేను ఎందుకు ఇది పెట్టానంటే సిల్వర్ దాంట్లో టేస్ట్ బాగా వస్తుంది, అందుకని ఈ పెన్నం పెట్టాను. వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. పెన్నం వేడైందండి, ఆయిల్ వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ కారంలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇది మగ్గడానికి. ఒక 5 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఆయిల్ వేస్తాం. చూడు దగ్గర ఒక 7 స్పూన్ల దాకా పడుతుందండి ఆయిల్.
ఎందుకంటే ఈ ఉల్లిపాయలో చాలా వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మగ్గాలి కాబట్టి ఆ మాత్రం ఆయిల్ పడుతుంది. ఇక ఆయిల్ ఎక్కువ వేడి అవ్వద్దండి, ఎందుకంటే కొంచెం వేడి కాగానే వేసేసుకోండి. ఇవన్నీ వేగడం స్లోగా వేగితే చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇది శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను అండి. మనం తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. పచ్చడిలో అక్కడక్కడ క్రిస్పీగా తగిలి. అలాంటి వాళ్ళు ఉంటే అసలు వేయడం మానేసేయండి. జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఇది మినపప్పు నేను కొంచెమే వేస్తున్నా, అంత వేయట్లేదు. ఇంట్లో ఇద్దరికి పళ్ళు ఉండి ఇద్దరికి పళ్ళు లేకపోతే ఈ డౌట్లు దేశం మీద ఎవరికి రావు. అందుకే ఇంట్లో ఆ గరిటె ఇక్కడ ఇచ్చేసి థ్యాంక్ యూ పాపా. ఇట్లా స్లోగా వేగితేనే బాగుంటుందండి. మీకు మేము స్వాగతం చెప్తున్నాయ్యా. ఇది కరివేపిలై. కరివేపాకు ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇది నాకులాగే చాలా కోపంగా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఈ కరివేపాకు నూనెలో వేగినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్ పట్టేసుకుంటుందండి, కరివేపాకు ఫ్లేవర్. ఆ తర్వాత మనం పచ్చగా పట్టుకున్న ఈ ఉల్లిగడ్డ కారం ఉంది కదా, ఇది దీంట్లో వేసేసుకోండి. చెయ్యి ఉంది కదా, చేతితో చేస్తేనే టేస్ట్ కదా పాపా. భగవంతుడు ఇచ్చినటువంటి 2 హస్తములను పక్కన పెట్టి మీరు ఆర్టిఫిషియల్ గా తయారు చేసుకున్నటువంటి గంటలను పెట్టి గెలిగినట్టు దాని యొక్క రుచి చిక్కదనం అన్నీ తప్పిపోను బాల. హస్తములు అంటే చేతులు. ఓకే, దగ్గరికి రా. ఇది బాగా కలబెట్టుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అవుతుంది, మగ్గినాక బాగా రెడ్ కలర్ వచ్చేస్తుంది. అంతవరకు వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఇది హైలోనే ఉండాలండి, సిమ్లో అస్సలు పెట్టదండి. ఈ ఉల్లిపాయ కారంలో ఉండే వాటర్ అంతా ఇమిరిపోవాలి. హైలోనే పెట్టుకోండి. 3 సెకండ్స్కి ఒకసారి కలబెడుతూనే ఉండండి, వదిలేసి వెళ్ళిపోకండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉల్లిపాయలు పచ్చివాసన పోవాలి, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇమిరిపోవాలి. ఎందుకంటే ఈ దగ్గర నుండి కలబెట్టుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అన్నమాట, మంచి కలర్ వస్తుంది. మీకు అడుగంటుతుంది అనే డౌట్ ఉంటే మటుకు సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఏమన్నా డౌట్స్ ఉన్నా. చూడు ఇక్కడ మ్యాక్సిమం చాలా అయిపోయింది, ఒక 5 సెకండ్స్ ఉంటే అయిపోతుంది. ఆ ఆయిల్ బయటకు వస్తుందంటే ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. ఇది దింపేసుకొని బౌల్లో తీసి పెట్టేసుకోండి. అవును, ఇంకొకటి చేయలేదు, ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఆ ముక్క నువ్వు చెప్పవు, నేను చెప్పాలి. నువ్వు చెప్తావా? నిజం చెప్పు. మీ నాయనమ్మ ఎందుకు వచ్చింది ఇప్పుడు? వేడిగా ఉల్లిపాయ కారం అండి. నేను ఉల్లిగడ్డ కారం అంటున్నా, రాయలసీమ సైడ్ అయితే ఎర్రగడ్డ కారం అంటారు. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అందరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ. ఇది మీకోసం.